కర్మ ఎవ్వరు నిడిచిపెట్టదుల్లా. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. మునుపు సర్కారు ఉన్నదని రెచ్చిపోయిన పంకపాటి లీడర్లందరూ ఇప్పుడు అనుభవిస్తున్నారని చెప్పొచ్చుగా. పచ్చపాటి జెండా అట్లా ఎగరగానే ఇగో ఆంధ్రప్రదేశ్ లా ఎట్లయితున్నదో మీరే చూడుండ్రి. పచ్చపాటి లీడర్లందరూ మస్తు గట్టిగా వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నారు. అట్లా ఎలక్షన్లో గెలిచిర్రో లేదో అప్పుడే సైకిల్ పార్టీ లీడర్లు పంకపాటి లీడర్లను మస్తుగా చెడు కూడా ఆడుకుంటుర్రు. వల్ల గతంలో పంకపాటి అధికారం ఉందని రెచ్చిపోయి సైకిల్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఇదే ముచ్చట మాట్లాడుకుంటూ సైకిల్ పార్టీ లీడర్ అచ్చెన్నాయుడు సార్ పోలీస్ అధికారులకు ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చిండు. వల్ల ఒకప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు నానా తిప్పలు పెట్టిర్రి, అనేక హింసలకు గురి చేసిర్రు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మనదే అధికారం. ఇప్పుడు ఎవరంటారో చూస్తా. కార్యకర్తలు లీడర్లు అందరు కలిసి పసుపు బ్యాటరీ తోటి సర్కార్ ఆఫీస్లోకి వెళ్ళండి. మీకు పోలీసులైనా ఎంఆర్ఓలైనా ఎవరైనా సుత కూర్చేసి మంచి ఛాయ్ ఇచ్చి మీ సమస్య అడిగి తెలుసుకొని మరీ దాన్ని పరిష్కారం చేసి పంపిస్తారని అన్నాడు. ఇప్పుడు ఈ మాటకు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నాయి. 5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను.